ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎర్లీ ప్యూబర్టీ అన్నది హార్మోనల్ డిస్టర్బెన్సెస్, డైరీ ప్రొడక్ట్స్ వల్ల, బర్గర్లు పిజ్జాలు తినడం వల్ల అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. షుగర్స్ బాగా ఎక్కువగా అయిపోయాయి. కనెక్షన్ అయితే ఉంటుందమ్మా డైట్కి, సడెంటరీ లైఫ్ స్టైల్. పిల్లలు ఇంతకుముందు బయటికి వెళ్ళి ఆరు బయట ఆడుకునేవాళ్ళు. ఈ మధ్య ఆటలు ఏం లేవు. స్కూల్లో కూడా హార్డ్లీ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ అవి లేవు. సో పుట్టినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో మొదలుకొని పీసీఓఎస్, పీసీఓడి లాంటి సమస్యలు టీనేజర్స్లో మొదలుకొని చాలా చూస్తున్నాం కదా. దీనికి కారణాలు ఏంటి మ్యామ్? స్ట్రెస్, వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ స్ట్రెస్, ప్రాజెక్ట్ టార్గెట్స్ మీట్ చేసే స్ట్రెస్, టైంకి తిండి ఉండదు. బిడ్డలు కనడానికి ఇప్పుడు బాగా ఇదివరకు 23-24 ఏళ్ళని అనేవారు. ఇప్పుడు 30 దాటాక ఫస్ట్ చైల్డే ప్లాన్ చేసుకుంటున్నారు మ్యామ్. 28 సంవత్సరాల నుంచి 32 ఇయర్స్ వరకు మనం ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఆడవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి షుగర్ రావడం కానీ, బీపీ సడన్గా, అంతవరకు బాగానే ఉంటారు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎర్లీ ప్యూబర్టీ ఈ మధ్యకాలంలో చాలా తరచుగా మనం చూస్తున్నాము. అంటే గతంలో 12-13 ఏళ్ల తర్వాత వచ్చే ప్యూబర్టీ ఇప్పుడు 8-9 సంవత్సరాల వయసులో కూడా పిల్లలు చూస్తున్నాం. ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. టుడే వీ హ్యావ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ ఎస్వి లక్ష్మి గారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. వారి అనుభవంలో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి ఈ మధ్యకాలంలో తెలుసుకుందాం. అండ్ అనేక ఇతర విషయాలు కూడా మాట్లాడబోతున్నాం. డాక్టర్ లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎర్లీ ప్యూబర్టీ అన్నది హార్మోనల్ డిస్టర్బెన్సెస్, డైరీ ప్రొడక్ట్స్ వల్ల, బర్గర్లు పిజ్జాలు తినడం వల్ల అసలు లైఫ్ స్టైలే మారిపోయింది. షుగర్స్ బాగా ఎక్కువగా అయిపోయాయి. ఇలా బ్రాడ్గా అర్థమవుతుంది కానీ కోరిలేషన్ ఏమిటో ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో వాట్ ఈస్ ద కనెక్షన్ మ్యామ్ బిట్వీన్ డయట్, లైఫ్ స్టైల్ అండ్ ప్యూబర్టీ? ఖచ్చితంగా కనెక్షన్ అయితే ఉంటుందమ్మా డైట్కి, సడెంటరీ లైఫ్ స్టైల్. పిల్లలు ఇంతకుముందు బయటికి వెళ్ళి ఆరు బయట ఆడుకునేవాళ్ళు. ఈ మధ్య ఆటలు ఏం లేవు. స్కూల్లో కూడా హార్డ్లీ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ అవి లేవు. సో పుట్టినప్పటి నుంచి చదువు 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 తప్పిస్తే వేరే ఆల్టర్నేటివ్ కానీ, వేరే అవిగేషన్స్ కానీ, వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏమీ లేవు వాళ్ళకి. సో పుట్టామా, చదివామా, పెరిగామా అన్నట్టే ఉంటుంది లైఫ్ స్టైల్. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి కూడా అట్లనే ఉంటుంది బాయ్స్తో కంపేర్ చేసుకుంటే. ఆడపిల్లలకి ఏంటంటే ఓవరీలో చేంజెస్ 8 ఇయర్స్ 9 ఇయర్స్కి చేంజ్ అయిపోతుంది. సో హార్మోన్స్ కూడా దానికి తగ్గట్టుగా పెరిగిపోవడము, ఆహారం కూడా మీరు అన్నట్టు పిజ్జాలు, బర్గర్లు ఎండ్లెస్గా తినడం మూలాన సడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కూర్చోవడము, ఆటలు పాటలు ఏం లేవు. సో ఓవరీస్ కూడా తొందరగా మెచ్యూర్ అయిపోతున్నాయి. దానివల్ల వాళ్ళకి తొందరగా ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చాలా రేర్గా కొన్ని సందర్భాల్లో మాత్రం ఓవరీలో పెద్ద పెద్ద సిస్టులు ఏర్పడడం మూలన కూడా ఎర్లీగా ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ దట్ ఈస్ వెరీ రేర్ కాజ్. కానీ ఎప్పుడైనా ఒక పాప 8-9 ఏళ్ల వయసులోనే మనకి మెచ్యూర్ అయిపోయింది అని అంటే డాక్టర్ కన్సల్ట్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లాగా, ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు హ్యాండిల్ చేసుకోవడం కానీ, వాళ్ళ తిండి హ్యాబిట్స్ మార్పించడము, వాళ్ళకి ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవడము, ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ దమ్ టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ ఫ్యూచర్లో. ఎర్లీ ప్యూబర్టీ అలా ఒకవేళ పిల్లలకు వచ్చేస్తే పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి మ్యామ్? ఇది చాలా పెద్ద సమస్య. అవును, తల్లిదండ్రులు తయారుగా ఉండరు. ఎప్పుడో 14 ఏళ్ళకి 13 ఏళ్ల వయసులో రావాల్సిన పీరియడ్ 8-9 ఇయర్స్కి రావడం మూలన వాళ్ళు తయారుగా ఉండడం, ముందు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, టెన్షన్ పడతారు. సో దే కెన్ విజిట్ గైనకాలజిస్ట్. వాళ్ళ దగ్గర లోపల గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పాపకి ఏమేమి కావాలి, పాపని ఎలాగా వాళ్ళు హ్యాండిల్ చేస్తే, వెరీ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం అర్థం కాదు. వాట్ ఈస్ అ మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు. బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో కొంచెం అనాటమీ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో హైజీనిక్ మెజర్స్ చెప్పాలి, వాటర్ ఇంటేక్ ఇంపార్టెన్స్ చెప్పాలి, పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివి మనం మదర్కి చెప్పగలిగితే మదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద డాటర్స్ హ్యాబిట్స్ అనేది నా ఒపీనియన్. రైట్ మ్యామ్. ప్యూబర్టీ వచ్చిన తర్వాత కూడా నార్మల్ హెల్దీ మెన్స్ట్రువల్ సైకిల్స్ అన్నది చాలా రేర్గా చూస్తున్నారు. ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో మొదలుకొని పీసీఓఎస్, పీసీఓడి లాంటి సమస్యలు టీనేజర్స్లో మొదలుకొని చాలా చూస్తున్నాం కదా. దీనికి కారణాలు ఏంటి మ్యామ్? స్ట్రెస్ అమ్మా. బేసికల్లీ నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ పీసీఓఎస్ అన్నది గత 5 ఏళ్ల క్రితం వరకు అంత సివియర్గా ఏం లేదు. బట్ లాస్ట్ 5 ఇయర్స్గా ఎంత ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అయిపోతుంది ఇన్సిడెంట్స్ అంటే, ఐ సీ ఆల్ ద సాఫ్ట్వేర్ గర్ల్ హూ కమ్స్ ఇన్ టు మై ఓపీ రూమ్
ఇఫ్ షీ సేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఐ నీడ్ నాట్ ఈవెన్ సెండ్ హర్ ఫర్ ద స్కాన్, చెప్పేయచ్చు పిసిఓస్ అని చెప్పేసి. బట్ కాకపోతే డయాగ్నోసిస్ చేయడం మనకి ఇంపార్టెంట్, ఎవిడెన్స్ ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి చేపిస్తాం. వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ స్ట్రెస్, ప్రాజెక్ట్ టార్గెట్స్ మీట్ చేసే స్ట్రెస్, టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. సో స్లీప్ ఏంటంటే స్లీప్ హార్మోనల్ సిస్టమ్ని బాగా రెగ్యులరైజ్ చేస్తుంది. మనకు ఒక మెలటోనిన్ హార్మోన్ అనేది సెక్రీట్ అవుతుంటుంది స్లీప్లో. దట్ మేక్స్ అవర్ ఫీమేల్ హార్మోనల్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవ్వగానే మెన్స్ట్రువల్ సిస్టమ్ ఏంటంటే చాలా డెలికేట్ సిస్టమ్ ఇన్ ఫీమేల్ బాడీ. సో దాటి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, హార్మోన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, డైట్ సరిగ్గా తినరు, టైంకి తినరు, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దెల్ గ్రాబ్ ఇట్, తినేస్తారు, అప్పటికి ఇక పొట్ట నింపుకుంటారు. సో దే టెన్ టు గెయిన్ మోర్ వెయిట్. వాళ్ళకి సెంట్రల్ ఒబేసిటీ అన్నది తయారైపోతుంది, థైస్ దగ్గర ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది, నడుము చుట్టూ ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాడ్ హార్మోన్స్ని కలెక్ట్ చేసే స్పాట్స్ అనమాట. సో వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ చేయరు, అలసిపోతారు, నైట్ షిఫ్ట్స్ అంటారు, డే అంతా పడుకుంటారు, అది కూడా డిస్టర్బ్డ్ స్లీప్, కాన్స్టెంట్ మంచి స్లీప్ ఉండదు. అది కూడా లేస్తారు, ఉంటే అన్నం తినేస్తారు, లేకపోతే బర్గర్ పిజ్జా మీరు చెప్పినట్టు తినేస్తారు, పొట్ట నింపుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళిపోతారు. అలాగండి మ్యాగీ ఆల్సో. సో వాట్ ఎవర్ ఈజీలీ అవైలబుల్, ఈజీలీ విత్ ఇన్ రీచ్ అనేది తినేస్తూ ఉంటారు. సో దే దెమ్సెల్వ్స్ ఆర్ స్పాయిలింగ్. అందరు అమ్మాయిలు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, కెరియర్ ఓరియంటెడ్ అయిపోతున్నారు. హెల్త్ ఏది? హెల్త్ ఎక్కడుంది? హెల్త్ ఏమో బికమింగ్ బ్యాక్ స్టేజ్, అది ప్రయారిటీ వాళ్ళకి తెలియట్లేదు. సో న్యాచురలీ సిస్టమ్ ఈస్ గెటింగ్ స్క్రూడ్ అప్. సో హార్మోన్స్ అన్నీ ప్రాబ్లం అయిపోతున్నాయి. ఏ సిమ్టమ్స్ చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మ్యామ్? ఎక్కువ యాక్నే వస్తే అలాగా, లేకపోతే? అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లోగా ఉమెన్ స్టార్ట్స్ గెయినింగ్ ఇన్ వెయిట్. సడన్ వెయిట్ చేంజెస్ రావు వాళ్ళకి, స్లోగా ఓవర్ ద పీరియడ్ వెయిట్ చేంజెస్. స్పెషల్లీ వాళ్ళకి నడుము దగ్గర ఫ్యాట్ కలెక్ట్ అయిపోతుంది, వాళ్ళు ఇంతకుముందు వేసుకున్న బట్టలు టైట్ అయిపోతాయి, ద థైస్ బికమ్ బిగ్. సో దీస్ ఆర్ ద ఎర్లియస్ట్ చేంజెస్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత దెన్ అగైన్ దిల్ స్టార్ట్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంతకుముందు 28 to 35 డేస్లో వచ్చే సైకిల్ ఇట్ బికమ్స్ 40 days సైకిల్ లేదా 55 days సైకిల్. కొంతమందికి ఏంటంటే మంత్స్ టుగెదర్ పీరియడ్ రాదు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విత్డ్రావల్ బ్లీడింగ్కి మెడిసిన్స్ తెచ్చుకుంటే కానీ వాళ్ళకి బ్లీడింగ్ రాదు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ప్రాపర్గా అసెస్ చేసుకొని ఆ స్టేజ్లోనే ఎందుకు ఇలా జరుగుతోంది, వాట్ ఈస్ ద వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, ఏం చేసుకోవాలి, స్ట్రెస్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఎంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఆ స్టేజ్లో కరెక్ట్ చేసుకోవాలి చూసుకోగలిగితే కనుక మనం ఫర్దర్గా పిసిఓస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయి కదా మ్యామ్? మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయమ్మా, ఎందుకంటే వాళ్ళకి నిద్ర ఉండదు బేసిక్గా, సరిగ్గా తినరు, ప్రోటీన్ డైట్ ఉండదు, ఫైబర్ డైట్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ బింజ్ ఈటింగ్ ఉంటుంది, ఏది పడితే తింటూ ఉంటారు. ఎందుకంటే ఆ స్ట్రెస్లో దే ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అది వాళ్ళకి తెలియకుండానే తింటారు, వాళ్ళకి అర్థం కాదు నేను స్ట్రెస్డ్ అవుట్ ఉన్నాను. మనం కూడా ఏదైనా స్ట్రెస్ ఉంటే ఒక స్వీట్ తింటే చాలా మూడ్ సెట్ అయిపోతుంది. సో దే టెన్ టు ఈట్ దాట్ వన్. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ముందుగానే ఇలా కొంచెం ఇంటర్నెట్లో చాలా మెటీరియల్ దొరుకుతుంది, లేదా దగ్గర ఉన్న గైనకాలజిస్ట్కి వెళ్ళి ఐఎమ్ హ్యావింగ్ లైక్ దిస్ అంటే ఏదన్నా వాళ్ళకి తగ్గట్టుగా, అంటే సిమ్టమ్ టు సిమ్టమ్, బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటుంది మనకి. వాళ్ళ బాడీని ఫిజిక్ని బట్టి, వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి, వాళ్ళ వర్క్ స్టేటస్ని బట్టి వీ కెన్ గివ్ దమ్ సమ్ అడ్వైస్. అండ్ ఆ తర్వాత మ్యామ్ ఈ పిసిఓడి అన్నది ఇస్ ఇట్ రివర్సిబుల్ ఫినామినన్ ఆర్ దాన్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురావచ్చా, లేక వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ? రివర్సిబుల్ ఫినామినా అవునా కాదన్నది ఇంకా డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకంటే వన్స్ ద చేంజెస్ స్టార్ట్స్ ఇన్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు నార్మల్సీ. That is what happens. But we can definitely control with various medications, lifestyle changes, while eating habits, while కొంచెం muscle strengthening exercises, regular cardio exercises, calorie control చేసుకొని డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ ఇట్ టు నార్మల్సీ. బట్ ఓవర్ ఇన్ ఎనాటమీ నార్మల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఉంటుంది. వీళ్ళకి తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయా? నాట్ ఎవ్రీ PCOS ఉమెన్ విల్ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మా. ఓన్లీ 20 to 30% పీపుల్ మే హ్యావ్ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్, బట్ 10% ఆఫ్ ద పీపుల్ డెఫినెట్లీ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. చాలా మంది PCOS ఉన్న అమ్మాయిలకి కొద్దిగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా సరే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దే విల్ బికమ్ స్పాంటేనియస్లీ ప్రెగ్నెంట్. దట్స్ అంత కష్టం కాదు వాళ్ళకి. ఐడియల్ టైం బిడ్డలు కనడానికి ఇప్పుడు బాగా, ఇదివరకు 23-24 ఏళ్ళని అనేవారు, ఇప్పుడు 30 దాటాక
ఫస్ట్ చైల్డే ప్లాన్ చేసుకుంటున్నారు మ్యామ్. 28 సంవత్సరాల నుంచి 32 ఇయర్స్ వరకు మనం ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే ఆడవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ పెరిగిపోతూ ఉంటాయి. అవును. వాళ్ళకి షుగర్ రావడం కానీ, బీపీ సడన్గా అంతవరకు బాగానే ఉంటారు, నొప్పులు మొదలవగానే బీపీలు పెరిగిపోతాయి. సో వాళ్ళు నొప్పులు తీయలేరు. సో ఎండ్ అప్ ఇన్ సిజేరియన్ సెక్షన్. ఏం చేయాలి? ఇప్పుడు మదర్ని రక్షించుకోవాలి. మాకు తల్లి ముఖ్యమా బిడ్డ ముఖ్యమా అంటే తల్లికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. సో తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో సిజేరియన్ సెక్షన్. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువైపోతాయి. సో యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ కాంప్లికేషన్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. సో బెటర్ ఫినిష్ ఆఫ్ బిఫోర్ 32 ఇయర్స్. తర్వాత పెంచడం కూడా చాలా కష్టం కదండి తర్వాత. అంతే కదమ్మా, చాలా అంత ఓపికలు ఉండవు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పెంచినంతగా ఓపికగా నేను మా బిడ్డను పెంచలేకపోతున్నాను. నా బిడ్డ అలానే ఉంటుంది కదా. నెక్స్ట్ వాళ్ళకి 35 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీ అయ్యేసరికి 36 అవుతుంది. దర్ ఇస్ నో గ్యారంటీ దట్ షీల్ హ్యావ్ అ నార్మల్ డెలివరీ అని. ఆ తర్వాత ఇష్యూస్ అలా స్టార్ట్ అవుతాయి. ఇట్ కంటిన్యూస్. ద సపోర్ట్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మై మదర్ మే నాట్ బి ఐ కెన్ ఏబుల్ టు ఇవ్వలేనేమో అమ్మకి, మా పాపకి, అలాగే మా పాప వాళ్ళ పాపకి ఇవ్వలేదేమో. దట్స్ గోస్ ఆన్ ఇన్ సైకిల్.